జిల్లా పరిపాలనను పరుగులు పెట్టించాల్సిన బాసులు పట్టించుకోవడం లేదా? సీఎం రేవంత్ రెడ్డి పదే పదే హెచ్చరించిన జిల్లా కలెక్టర్స్ లో మార్పు రావడం లేదా? విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ క్షేత్రస్థాయి పర్యటన చేయని వారి జాబితాను సీఎంఓ సిద్ధం చేస్తోందా? పదోన్నతులు ముఖ్యమైన శాఖలకు బదిలీల కోసం ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేస్తున్నారా? తెలంగాణలో అసలేం జరుగుతోంది చూద్దాం. తెలంగాణలో జిల్లా కలెక్టర్ల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖల సేవలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు వంటి అంశాల్లో కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇందులో భాగంగా ప్రతి జిల్లా కలెక్టర్కు ప్రత్యేకంగా ప్రోగ్రెస్ కార్డు రూపొందించే ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రోగ్రెస్ కార్డులో జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు స్థితి, నిర్దేశించిన లక్ష్యాల సాధన, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేగం, రెవెన్యూ వ్యవహారాల నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాల పురోగతి వంటి అంశాలను నమోదు చేయనున్నారు. ప్రతి అంశానికి ప్రత్యేక మార్కులు కేటాయించి ఆయా కలెక్టర్ల పనితీరును సమగ్రంగా అంచనా వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల పనితీరుపై డాష్ బోర్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. జిల్లాల వారీగా పథకాల అమలు పురోగతిని సమీక్షిస్తూ లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగని చోట వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తోంది. ఇదే తరహాలో కలెక్టర్ల పనితీరును కూడా నెలవారీ, త్రైమాసిక ప్రాతిపదికన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలనలో పారదర్శకత పెంచడం, ప్రభుత్వ పథకాల అమలులో జాప్యాన్ని తగ్గించడం, జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. పనితీరు మెరుగ్గా ఉన్న కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించడం, వెనుకబడిన జిల్లాలకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వడం ద్వారా పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతు సంక్షేమం, ధాన్యం కొనుగోలు, భూ సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ కలెక్టర్ల పనితీరును అంచనా వేయనున్నట్లు సమాచారం. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి పట్టే సమయం, జిల్లా స్థాయిలో తీసుకునే నిర్ణయాల ప్రభావం కూడా ప్రోగ్రెస్ కార్డులో ప్రతిబింబించే అవకాశం ఉంది. ఈ కొత్త విధానంతో జిల్లా యంత్రాంగంలో మరింత జవాబుదారీతనం పెరగడంతో పాటు ప్రభుత్వ లక్ష్యాలు వేగంగా అమలయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఒకవైపు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు మరోవైపు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పుగా నిలవనున్నాయి.